వెజిటేబుల్స్‌లో రాజు వంకాయ కదా! ఈ వంకాయని ఎలా చేసినా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ఉల్లి కారం పెట్టి ఫ్రై చేయండి. అన్నం మొత్తం ఈ ఒక్క కర్రీతోనే తినేస్తారు. మిక్సీ జార్‌లోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని, 1 స్పూన్ జీలకర్ర, 2½ స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 4, 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసి కచ్చాబద్దగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పావు కిలో వంకాయల్ని 4 భాగాలుగా కట్ చేసుకొని ఉప్పు వేసిన నీటిలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లి కారాన్ని ఈ వంకాయలోకి స్టఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మిగిలిన ఉల్లి కారాన్ని తర్వాత ఫ్రై చేసేటప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి పోపు దినుసులు, 1 ఎండుమిర్చిని, 3 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకొని మూత పెట్టి ఒక నీటి గిన్నెని పెడితే వంకాయలు బాగా మగ్గుతాయి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి వంకాయల్ని మరోవైపుకు టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి నీటి గిన్నెని పెట్టుకుంటే వంకాయలు 60% మగ్గుతాయి. ఇప్పుడు మిగిలిపోయిన ఉల్లి కారాన్ని వేసుకొని మూత పెట్టుకొని ఉల్లి కారం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లి కారం కలర్ చేంజ్ అయిన తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఉల్లి కారం రెడీ అయిపోతుంది.